శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆశ్వయుజ శుక్ల విదియ మంగళవారము. శరన్నవరాత్రుల్లో ఈ రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా ఇంకా నవదుర్గలలో రెండవదైన బ్రహ్మచారిణి అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఈ యొక్క బ్రహ్మచారిణి అమ్మవారిని ఒక చిన్న శ్లోకంతో స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. దదానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య అనుత్తమ అంటూ అమ్మవారిని ఈరోజు స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక గాయత్రి అమ్మవారు పంచముఖాలతో మనకు దర్శనమిస్తారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటూ అమ్మవారిని ధ్యానించిన జపం చేసిన మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన స్తోత్రరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి దంత చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలనరాగాదరుణితం తులామచ్చారోఢు కథమివ నలజ్జేత కలయా. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క సౌందర్యము అత్యద్భుతమైనది. నీ వదనములోని నీ యొక్క దంతములు తెల్లగా ధవళవర్ణంతో మిలమిలా మెరిసిపోతున్నాయమ్మా. అమ్మా నీ అధరము దొండపండు వలె పగడముల వలె మెరిసిపోతుంది. ఇంకా ఆ యొక్క కెంపులు పగడాలు మరి దొండపండు కూడా సిగ్గుపడుతున్నాయమ్మా నీ పెదవులతో పోల్చడానికి. ఎందుకంటే వాటికి నీ అంత సౌందర్యము లేదు, నీ అంత తేజస్సు లేదు. అందుకని అవి సిగ్గుపడుతున్నాయమ్మా. నీ సౌందర్యము అద్వితీయమైనది, నిరుపమానమైనది. నీ సౌందర్యానికి సాటి లేదు. నీ కరుణ అపారమైనది. నీ యొక్క కరుణ మా అందరి మీద కురిపించు తల్లి అంటూ శంకరాచార్యులు వారు మనకు ఈ దివ్య శ్లోకరత్నాన్ని ప్రసాదించారు. ఈరోజు ఈ శ్లోకాన్ని చదివి మనందరము విని ధన్యులమయ్యాము. ఇక బ్రహ్మాది దేవతలు ఋషులతో కూడి మనము అమ్మవారిని భజన చేద్దాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ.